హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు నేను చెప్పబోయేది banggood.com అనే యాప్ గురించి. నేను banggood.comలో SJ4000 డ్యూయల్ స్క్రీన్ కెమెరాని ఆర్డర్ చేశాను, యాక్షన్ కెమెరా. కానీ నాకు అందిన కెమెరా అయితే చూస్తున్నారు కదా, కిడ్స్ కెమెరా, చిల్డ్రన్ కెమెరా అనమాట. చూపిస్తాను ఈ కెమెరా లోపల ఎలా ఉందో. దీనికి ఒక థాడ్ ఇచ్చాడు. ఇదిగోండి, ఇదే కెమెరా, చిల్డ్రన్ కెమెరా. తర్వాత వచ్చేసి ఒక కేబుల్ ఇచ్చాడు ఛార్జింగ్ చేసుకోవడానికి. చూసారా, ఇది ఛార్జ్ చేసుకోవడానికి. అండ్ ఇది మైక్రో అనమాట, మైక్రో SD కార్డు. ఇది బాక్స్. కానీ నేను ఆర్డర్ పెట్టింది అయితే వేరే కెమెరా, SJ డ్యూయల్ స్క్రీన్ కెమెరా అనమాట. కానీ నాకు వచ్చింది ఇది. నేను ఆర్డర్ పెట్టింది banggood.comలో. యాక్చువల్గా నేను ఈ కెమెరా చేయాల్సింది 4 days బ్యాకే చేయాలి, ఎందుకంటే నేను 4 days బ్యాకే ఇది రిసీవ్ చేసుకున్నాను. కానీ ఏంటంటే నేను కాంటాక్ట్ చేశాను మెయిల్ ద్వారా, అండ్ ఆల్సో కస్టమర్ సర్వీస్ కూడా నేను మెసేజ్ చేశాను. వాళ్ళు ఏమన్నారని అంటే 24 to 48 అవర్స్లో రీప్లేస్ కానీ రీఫండ్ కానీ చేస్తామని అన్నారు. సో చూద్దామని చెప్పేసి చేయలేదన్నమాట. ఎందుకు మళ్ళీ నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం యాప్ గురించి, ఒక్కొక్కసారి మిస్టేక్ జరగవచ్చు కదా అని చెప్పేసి నేను చేయలేదు ఈ వీడియో. కానీ ఇప్పుడు నేను ఎందుకు చేయాల్సి వచ్చిందంటే 4 days అయిపోతుంది, స్టిల్ నాకైతే రిప్లై లేదు. అంటే రిప్లై లేదంటే వాళ్ళు కాంటాక్ట్ అయితే మాట్లాడుతున్నారు, కానీ మళ్ళీ ఎగైన్ స్టార్టింగ్ డే ఏది చెప్పారు ఇప్పుడు అదే చెప్తున్నారు. స్టార్టింగ్ డే ఏమన్నారు 24 to 48 అవర్స్ అని చెప్పారా, ఇప్పుడు కూడా 20 to 48 అవర్స్ అనే చెప్తున్నారు. ఏం చేయరాదు మరి. సో అందుకని చెప్పేసి ఈ వీడియో నార్మల్గా చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు నాలాగే ఎవరైనా banggood.com అని చెప్పేసి ఇంటర్నేషనల్ యాప్ అని చెప్పేసి యూట్యూబ్లో నేను చాలామంది చూసాను. అందరూ కూడా మా ప్రోడక్ట్ చాలా చీప్గా వస్తున్నాయి, తక్కువగా వస్తున్నాయి, banggood.com అని చెప్తున్నారు. నాకైతే వరస్ట్ అనిపించింది. ఎందుకంటే మనం ఒక ప్రోడక్ట్ని మనం ఆర్డర్ పెట్టినప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, వస్తుంది ఈ టైంకి ఏదో వస్తుంది. నాకు కొంచెం 2 daysలో అకేషన్ ఉంది. సో దాని గురించి అని చెప్పేసి నేను ఆర్డర్ చేశాను, కొంచెం ముందు చేసుకున్నాను, ఆ టైంకి వస్తుంది అని చెప్పేసి. కానీ చూసారా, ఇది వచ్చింది. ఈ కెమెరాతో ఇప్పుడు షూట్ చేయగలమా? షూట్ చేయలేం కదా, వేస్ట్ కదా. సో ఇప్పుడు ఆ అకేషన్ మనం ఆపుకోలేము, ఎందుకంటే చిన్న పార్టీ బాస్ ఇస్తున్నాడు మా కంపెనీ గురించి. కొంచెం మంచి హోటల్కి తీసుకెళ్ళి కొంచెం నీట్గా ఇస్తాడు అనమాట. సో దాని గురించి అని చెప్పేసి నేను అది ఆర్డర్ చేశాను. కానీ ఇలా జరిగింది. సో నాకైతే ఏం అస్సలు నచ్చలేదు. సో అందుకనే నేను ఎందుకంటే వీడియో చేస్తున్నానంటే, ఇప్పుడు నాలా ఏదో ఇంటర్నేషనల్ యాప్ అని చెప్పేసి అలా ఇలా వేస్ట్ కదా. ఇప్పుడు ఇండియాలో అయితే కొంచెం నమ్మే యాప్స్ ఉంటాయి, అంటే అమెజాన్ అవ్వచ్చు, లేదంటే ఫ్లిప్కార్ట్ అవ్వచ్చు. ఇప్పుడు మలేషియాలో ఎవరైనా తెలుగు వాళ్ళు చూస్తుంటే వాళ్ళకైతే లెజాడ్ అని ఒక యాప్ ఉంది, తర్వాత వచ్చేసి షాపీ అని ఒకటి ఉంది, అండ్ ఇంకా తర్వాత టిక్టాక్లో కూడా ఇప్పుడైతే షాపింగ్ ఉంది. సో అలాంటి యాప్లు మీరు ప్రిఫర్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే ఇలా ఇంటర్నేషనల్ యాప్ అని చెప్పేసి నమ్ముకుంటే రావడమే లేట్గా వచ్చింది, ఇంకా అది కూడా రాంగ్ ఆర్డర్. ఇప్పుడు దాన్ని రీప్లేస్ చేయమంటే 4 days అయిపోయింది, ఇప్పుడు కాదు ఇంకా రెస్పాండ్ అవ్వట్లేదు. మన రీప్లేస్ కాకపోయినా రీఫండ్ అని చేయండి అని అంటే అలా కూడా చేయట్లేదు. నేను ఇంకా ఈవెన్ ఇది డెలివరీ, ఇప్పుడు మన ఇండియాలో అయితే డెలివరీ బాయ్ ముందు ఓపెన్ చేస్తే వాళ్ళు ఏం చేస్తారు, ఓపెన్ చేసిన తర్వాత మన రాంగ్ ప్రోడక్ట్ అయితే కొంచెం వేరేగా రెస్పాండ్ అవుతారు. అంటే ఒకవేళ ప్రోడక్ట్ మన దగ్గర వదిలేసినా వేరేగా రెస్పాండ్ అవుతారు. కొందరు అయితే ప్రోడక్ట్ అప్పుడే బ్యాక్ తీసుకుంటారు. నేను ఇది డెలివరీ బాయ్ ముందే ఓపెన్ చేశాను. డెలివరీ బాయ్ ఏమన్నాడనంటే, లేదన్నా నువ్వు ఓపెన్ చేసిన తర్వాత నేను తీసుకోలేను, నువ్వు వాళ్ళ కాంటాక్ట్ అవ్వు, వాళ్ళు ఏది చెప్తే అదే చేయాలని చెప్పేసి ఆడేమో వెంటనే వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. డబ్బులు అయితే నేను ముందు ఇచ్చేసాను అనమాట. అదే తప్పు, నేను చేసిన తప్పు. డబ్బులు అయితే ముందు ఇచ్చి తీసుకున్నాను. అంటే మనం ఏమనుకుంటామంటే యాక్చువల్గా మనం పెట్టిందే వచ్చి ఉంటుంది కదా అని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, కానీ ఇదంతా రివర్స్ అయిపోయింది. సో నా సజెషన్ ఏంటంటే, మీరు ఏ ఇంటర్నేషనల్ యాప్ అని చెప్పేసి అదే అని చెప్పి ఇదని చెప్పి మీరైతే ఆర్డర్ చేయకండి. మనకు ఉంటాయి కదా లోకల్లో, మనం నమ్మే యాప్స్ ఉంటాయి కదా, మనం బాగా ట్రస్ట్ చేసే యాప్స్ ఉంటాయి కదా, అలాంటి వీటిలోనే ఆర్డర్ చేయండి. ఇలాంటివి అయితే వేస్ట్. నాకు తెలిసి మీకు అంటే నేను యాక్చువల్గా షాప్కి వెళ్ళి తీసుకోవచ్చు, కానీ కొంచెం నేను ఉండే డిస్టెన్స్గా కొంచెం షాప్స్ దగ్గర లేవు.
అండ్ వచ్చేసి నేను ఇక్కడ మలేషియాలో అంటే కొంచెం ఇక్కడ నేనుండే ప్లేస్కి ట్రాన్స్పోర్ట్ కూడా కొంచెం ఇబ్బంది అనమాట. సో అందుకని చెప్పేసి నేను కొంచెం అంటే ఆన్లైన్లో ప్రిఫర్ చేశాను. యాక్చువల్గా ఎవరైనా కొనాలనుకుంటే షాప్కి వెళ్ళి కొనుక్కున్నంత ఉత్తమం లేదు నన్ను అడిగితే. సో మీరు నమ్మకండి, ఇలా ఆన్లైన్లో కొన్ని స్కామ్స్ అనేవి జరుగుతాయి. ఆ డెలివరీ బాయ్ ఈరోజు ఇంకో ప్రోడక్ట్తో వచ్చాడు. యాక్చువల్గా నేను ఏదైతే ఆర్డర్ పెట్టానో ఆ ప్రోడక్ట్తో వచ్చాడు. ఎందుకంటే ఇది 2 times వచ్చింది అనమాట ప్రోడక్ట్. ఇది ఆల్రెడీ నాకు పంపించారు. మళ్ళీ యాక్చువల్గా నేను ఏదైతే ఆర్డర్ పెట్టానో అదే ప్రోడక్ట్ టేబుల్ వచ్చాడు, సేమ్ రిపీట్. అంటే ఏమన్నాడంటే ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూసుకోవచ్చా, అలా అయితే నేను డబ్బులు ఇస్తాను, లేదంటే ఇవ్వనని చెప్పాను. అంటే సరేలే పోతే ఇది యాక్చువల్గా 300 అయింది, 290 అనమాట. అరౌండ్ 5400 మన ఇండియా మనీతో 5300 అనుకుంటా, 5300 అవుతుంది మన ఇండియా మనీతో. ఆల్రెడీ ఇది పే చేశాను. నా 5300 ఆల్రెడీ గోవింద పోయినట్టే. సో ఇంకో ప్రోడక్ట్ అదే ప్రోడక్ట్తో వచ్చాడు. అయితే నేనేం చెప్పానంటే రీప్లేస్ అని అడిగితే లేదు దీనికి నువ్వు పే చేసి నువ్వు తీసుకోవాలని చెప్పాడు. అలా కాదు, నేను ఓపెన్ చేసి నేను అనుకున్న ప్రోడక్ట్ ఉంటే నేను పే చేసేస్తాను, లేదు మళ్ళీ పాతలాగా అయితే మళ్ళీ నాకు 300 వేస్ట్ కదా. అలా కాదంటే లేదు అలా అవ్వదు, నువ్వు ఓపెన్ చేస్తే మాత్రం డబ్బులు పే చేయాల్సిందే అని అన్నాడు. లేదు నాకు అవసరం లేదు, క్యాన్సిల్ చేసి చెప్పాను. క్యాన్సిల్ చేసి చెప్పిన తర్వాత నేను అప్పుడు వీళ్ళతో కాంటాక్ట్ అయ్యి ఇవన్నీ చేస్తే వాళ్ళేమో ఏదేదో చెప్తారు కదా, వాళ్ళకి వచ్చింది. నేనైతే ఈ Banggood.com అనే యాప్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ కస్టమర్ సర్వీస్తో మాట్లాడుతుంటే, కస్టమర్ లైవ్ చాట్ ఉంటుంది కదా, లైవ్ చాట్తో మాట్లాడుతుంటే వాళ్ళు స్టిల్ చెప్పేది ఏంటంటే 24 to 48 hours వెయిట్ చేయండి, మీకు మెయిల్ ద్వారా కాంటాక్ట్ అవుతాం. ఏదైనా మనం సీరియస్గా మాట్లాడమనుకో అదేమో సారీ ఫర్ ది ఇష్యూ, సారీ ఫర్ ది బ్యాడ్ ఫీడ్బ్యాక్ అనేసి ఏదేదో చెప్తున్నారనమాట. సో ఏంటంటే మనం ఇంకేం చేయలేము. డెలివరీ బాయ్ అంటున్నాడు మరి పోయినట్టు అని చెప్పేసి ఇండైరెక్ట్గా పోయినట్టు అని చెప్పినట్టు మాట్లాడతాను. అంటే ఈ డబ్బులు వేస్ట్ అయిపోయినట్టు, ఇది స్కామ్ ఇది స్కామర్ మీకు ప్రోడక్ట్ పంపించాడు అని చెప్పి చెప్తున్నాడు. కానీ నాకు ఒకటి అర్థం కాదు, స్కామర్ ఈ ప్రోడక్ట్ పంపించాడు అనుకో, నా డీటెయిల్స్ అన్ని స్కామర్కి వెళ్ళగలుగుతాయి, పాయింటే కదా. నా డీటెయిల్స్ అన్ని స్కామర్కి వెళ్ళగలుగుతాయి. స్కామర్ అలాగే ఇది పంపిస్తాడు, సేమ్ నా పేరు నా అడ్రస్ అన్ని స్కామర్కి వెళ్ళగలుగుతాయి. యాప్లో ఏదో ఫాల్ట్ ఉండబట్టే కదా. అయితే ఈ డెలివరీ యాప్లోనైనా ఫాల్ట్ ఉండాలి, లేదంటే నేను ఏదైతే ఎందులో అయితే ఆర్డర్ పెట్టానో అందులోనే ఫాల్ట్ ఉండాలి. నాకు తెలిసి ఈ నింజా అన్నాం కదా, అందులోనే ఏదో ఫ్రాడ్ ఉండాలి. ఈ నింజా యాప్ అన్నాం కదా, నింజా డెలివరీ యాప్, అందులోనే ఏదైనా ఫాల్ట్ ఉండాలి. ఎందుకంటే మరి వాళ్ళది ఒకరికి పంపించాల్సింది ఒకరికి పంపించవచ్చు, లేదంటే ఎవరైతే ఇది సేల్ చేస్తున్నారో వాళ్ళదైనా ఫాల్ట్ అయి ఉండాలి. అంటే ఇప్పుడు యాప్ అంటే ఇప్పుడు Banggood.com అన్నాం కదా, ఆ యాప్ డైరెక్ట్ సేల్ చేయదు కదా. యాప్స్లో చాలామంది సేల్ చేసే వాళ్ళు ఉంటారు, అంటే లాగిన్ అయ్యి వాళ్ళ ప్రొడక్ట్స్ వాళ్ళు సేల్ చేసుకుంటారు కదా. మేబీ వాళ్ళ తప్పైనా అవ్వచ్చు, ఎందుకంటే నా డీటెయిల్స్తో వెనక నుంచి పంపించాల్సింది 2 times నా ఒకటే ప్రోడక్ట్ అంటే నాకు ఒకసారి పంపించాల్సింది 2 times ఉండొచ్చు. ఏది జరిగిందో తెలియదు, కానీ ప్రెజెంట్ అయితే మరి రెస్పాండ్ అవ్వట్లేదు కదా. మనకు అందాల్సిన ప్రోడక్ట్ మనకు అందలేదు, ఇంకా అదే కాకుండా మనకి ఇప్పుడు ప్రస్తుతానికి రెస్పాండ్ కూడా అవ్వట్లేదు. సో మరి ఏంటో అర్థం కావట్లేదు. సో నేనైతే మీకు చెప్పాల్సింది ఏంటంటే, మీరు బయట అంటే వేరే యాప్స్ ఉంటాయి కదా, ఏవో కొత్తగా వచ్చిన యాప్స్ అని, లేదంటే ఇంటర్నేషనల్ యాప్స్ అని, Banggood అని, అదని ఇదని ఇవి నమ్మకండి. లోకల్లో ఉండే యాప్స్ ఉంటాయి కదా, మీరు చాలా ఇయర్స్ పెట్టి చూసి ఉంటాయి కదా. ఇప్పుడు మన ఇండియాలో అయితే అమెజాన్ అని చెప్పేసి, ఫ్లిప్కార్ట్ అని, ఇలాంటి ట్రస్టెడ్ యాప్స్ ఉంటాయి కదా, అలాంటి ఇట్లా నమ్మండి. ఇలాంటి వేస్ట్ యాప్స్ అని నమ్మకండి. ఇటువంటి ఇలాగే ఉంటుంది. చిన్నపిల్లల కెమెరా, ఇప్పుడు నాకు పెళ్లి కూడా అవ్వలేదు, పోనీ ఎవరికైనా నాకు పెళ్ళి అయిందా, పోనీ నా పిల్లలకి ఇచ్చేటకి నాకు పెళ్లి కూడా అవ్వలేదు. ఇక్కడ నాకు తెలిసిన పిల్లలు కూడా అవ్వలేదు, ఇవ్వడానికి వేస్ట్, ఇది పోయినట్టు ఈ కెమెరా. సో అందువల్ల అంటే నా రిక్వెస్ట్ ఏంటంటే ఇలాంటి యాప్స్ నమ్మకండి. వీడియోని ఫుల్గా చూసినందుకు థ్యాంక్స్. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఎందుకంటే మీ ఫ్రెండ్స్ కూడా నాలా మోసపోకుండా ఉంటారు ఖచ్చితంగా. ఇది ఖచ్చితంగా మోసం అని చెప్పుకోవాలి, ఇలా జరగకూడదు ఎవరికి. సో అందుకనే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. షేర్ చేసి ఇలాంటి యాప్స్లో మీ ఫ్రెండ్స్ని ఎవరిని ఆర్డర్ చేయొద్దని చెప్పండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.